నమస్కారం అండి, దిస్ ఇస్ #you. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఈరోజు పోలింగ్ కంప్లీట్ అయింది. ఎగ్జిట్ పోల్ చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లోకి వెళ్ళబోతున్నాం. వెళ్ళే ముందు ఒక్కసారి గరంగా సాగిన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పోర్ని ప్రతకులు ఒక్కసారి నెమరు వేసుకోవాలి. నీది కాదు హక్కు నాది అని చెప్పి పర్సనల్ ఇష్యూస్కి దారి తీసిన మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీ ఇష్యూస్ని బయటకు వచ్చినాయి. వాళ్ళ మదర్ వచ్చి ఆఖరికి కొడుకు చావు పైన అనుమానం ఉన్నాయని పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. ఇదంతా కాకుండా రిజిస్ట్రార్కి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఎలా ఇష్యూ చేస్తారు, ఆస్తుల్లో మాకు వాటా ఉంది, నేను మదర్ని, నన్ను కనీసం చూడనివ్వలేదు, కేటీఆర్ లోపల కూడా వెళ్ళనివ్వలేదు, మా అబ్బాయి చనిపోతున్నాడన్న స్టేజ్లో కడుపు తరుక్కుపోయి నేను వచ్చి మా అబ్బాయిని చూద్దాం అనుకున్న తరుణంలో కేటీఆర్ గారు కారు వచ్చినా కూడా ఆయన వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఉండమ్మా అని చెప్పి మళ్ళీ తిరిగి బ్యాక్ గేట్ నుంచి కారులో వెళ్ళిపోయారు తప్ప తిరిగి వచ్చి సమాధానం కూడా ఇవ్వలేదని బోరమన్నారు మాగంటి గోపీనాథ్ గారి తల్లి. ఇదంతా కాకుండా మాగంటి గోపీనాథ్ గారి అఫీషియల్ వైఫ్, దాని తర్వాత వాళ్ళ అబ్బాయి ఇద్దరు బయటకు వచ్చి వాళ్ళ అబ్బాయి చాలా క్లియర్గా చెప్పారు, మా నాన్నగారు నాతో చాలా గుడ్ టర్మ్స్లో ఉన్నారు, నాకు ఫైనాన్షియలీ హెల్ప్ చేశారు, నన్ను ఎప్పుడూ కంటిన్యూస్ కరెస్పాండెన్స్లో ఉన్నాము, ఆయన చనిపోయేదాకా నేను రెగ్యులర్ టచ్లో ఉన్నాను, ఆయన చనిపోయినప్పుడు నన్ను ఇండియాకు రావద్దు అని 4-5 ప్రధానికులతో ఫోన్లు కూడా చేయించారు. వచ్చిన తర్వాత మాగంటి గోపీనాథ్ గారి పైన 8 కోట్ల అప్పు ఉంది, 10 కోట్ల అప్పు ఉంది, అందరూ నేనే నిలదీస్తారు, నువ్వు రావద్దు అని కూడా చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయని అతను క్లియర్గా చెప్పారు. వాళ్ళ వైఫ్ డైవోర్స్ పిటిషన్ డిస్మిస్ అయినందువల్ల ఆవిడ అఫీషియల్ వైఫ్ అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ అబ్బాయి మాగంటి గోపీనాథ్ గారు మదర్ వచ్చి ఎస్టాబ్లిష్ చేసి శాంక్టిటీ ఆఫ్ మ్యారేజ్ గురించి మాట్లాడి మాగంటి సునీత గారు ఎవరైతే కంటెస్ట్ చేశారో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆవిడకి ఎమోషనల్ టార్గెట్ గట్టిగా వేసి కొట్టినట్టు మాత్రం కనిపిస్తుంది. ఈ ఎలక్షన్స్లో మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా బరిలోకి దిగటం, అవతల సైడ్ మనం చూసుకుంటే తెలంగాణ బాపుగా మిగలాలనుకున్న మన కేసీఆర్ గారు స్ట్రాటజీస్ ప్లాన్ చేయగా గ్రౌండ్లోకి దిగి కేటీఆర్ గారు ప్రచారంలో చాలా వెహిమెంట్గా పార్టిసిపేట్ చేసి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చి సింపతి యాంగిల్ వర్కౌట్ చేద్దామని, ఇదంతా కాకుండా రేవంత్ రెడ్డి గారు మైత్రివనంలో తీసుకొచ్చి నందమూరి తారక రామారావు గారి విగ్రహం నేను ప్రతిష్ఠిస్తాను, ఆయన మించిన లేరు, 2 రాష్ట్రాల్లో ఆయన కాదనే మగాడు ఎవరన్నా ఉన్నారా అని చెప్తే సేమ్ పాయింట్ మీద కేటీఆర్ గారు తీసుకొచ్చి ఆయన ఎప్పుడెప్పుడు హిస్టరీస్ అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఈరోజు ఇస్తా కూర్చున్నారు. చాలా విచిత్రంగా అనిపించింది. ఈ ఎలక్షన్లు అప్పుడే కూర్చుని ఆయన ఒక కామెడీ షోకి వెళ్ళారని, సెక్యూరిటీ లేకుండా వెళ్ళారని, ఆ కామెడీ షోని ఎంజాయ్ చేశా కాబట్టి వాటర్ షో అన్నాను, కానీ నాకు ఆ షో ట్వీట్ పెట్టేదాకా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన విషయమే తెలియదని చెప్పి చాలా హాస్యాస్పద వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. చేసిన తర్వాత అప్పుడు ఇది ఎప్పుడో 1.5 క్రితం 2 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్కి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తరుణంలో ఈయన గారు పెట్టిన ట్వీట్కి రెస్పాన్స్ ఇన్నాళ్ళ తర్వాత కేటీఆర్ గారు వచ్చి బయట ప్రెస్ ముందు ఇచ్చారు. చాలా మంచిదండి. ఇదంతా కాకుండా మాగంటి గోపీనాథ్ గారు ఎన్టీఆర్కి ఇంతకంటే పెద్ద అభిమానం ఎక్కడన్నా ఉంటారా అని చెప్పారు. దానికి దీటుగా ఆంధ్ర ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఊచేయడానికి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఆహా ఇంత పెద్ద అభిమానమే మీకు ఉండుంటే గనక ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి సపోర్టింగ్గా షో చేస్తున్నప్పుడు, ఆయన పయనీర్ అని చెప్పి షో చేస్తున్నప్పుడు ఇక్కడ కాదు తీసుకెళ్ళి ఆంధ్రాలో జరుపుకోవాలి ఈ షో అని చెప్పి ఎందుకన్నారని పాయింట్ని రేస్ చేశారు. కుటుంబ నేపథ్యంలో జరిగిన చిచ్చులు, మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన సెంటిమెంట్ని ఎన్కాష్ చేసుకుందాం అని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ, ఇన్ని క్లాషెస్ మధ్యలో టైటన్స్ గొడవ పడినట్టు, ఇదంతా కాకుండా రేవంత్ రెడ్డి గారి పోస్టర్స్ రిలీజ్ చేశారు కొత్తగా, హైడ్రా కింగ్ ఈయన ఇన్ని నీళ్లు కొట్టించేశారు, ఈయనకి ఎలా ఓట్లేస్తారు అని చెప్పి కార్మికులు శ్రామికులు ఉన్న బాధలు నాకు తప్ప ఎవరికి తెలియదు, నేను జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని దగ్గరుండి డెవలప్ చేపిస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా హామీ ఇచ్చారు. ఇప్పుడు చూద్దాం జూబ్లీహిల్స్లో ఎగ్జిట్ పోల్ చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నాయో, ఎవరు రాజు కాబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు అకార్డింగ్ టు ఎగ్జిట్ పోల్. ఇంత హోరాహోరీగా నడిచిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈరోజు చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు రిలీజ్ చేసిన శాంపిల్ సర్వే ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రమే చూస్తున్నాం. నవంబర్ 14న మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, ఇటు నుంచి అటు మారచ్చు, అటు నుంచి ఇటు మారచ్చు, బట్ ఇప్పుడు మనం చూస్తుంది మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు నిర్వహించిన శాంపిల్ సర్వే మీద బేస్ చేసుకొని చేస్తున్నాం. మనం చూసుకుంటే డివిజన్స్లో చూసుకుంటే షేక్పేట్, రహమత్ నగర్, వెంగళరావు నగర్, బోరబండ, ఎర్రగడ్డ, యూసఫ్గూడ, సోమాజిగూడ, ఇన్ని ప్రాంతాల్లో మనకి ఎలక్షన్ జరిగింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మాగంటి గోపీనాథ్ గారు డెత్ తర్వాత మనకందరికీ తెలుసు మాగంటి సునీత గారు బీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేశారు, లంకల దీపక్ రెడ్డి బీజేపీ నుంచి,
నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేశారు. కానీ కంటెస్టెంట్స్ ఎవరైనా కూడా ఇక్కడ హోరా పోటీ జరిగింది మాత్రం కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కి మధ్యలోనే పోటీ జరిగింది. కంటెస్టెంట్స్ ని పక్కన పెట్టి కేటీఆర్ అండ్ రేవంత్ రెడ్డి ఒకరికొకరు టగ్ ఆఫ్ వార్ కింద ఈ ఎలక్షన్ మాత్రం జరిగింది. ప్రతి ఒక్కరిని చూసాం, ప్రచారంలో చాలా వెహిమెంట్ గా పార్టిసిపేట్ చేశారు. ఆంధ్ర వాళ్ళని ఊజడానికి చూశారు, ఫిల్మ్ ఇండస్ట్రీని ఊజడానికి చూశారు. అట్ ద సేమ్ టైం ఎవరు పాచికలు వాళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే షేక్పేట్లో చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు నిర్వహించిన శాంపుల్ ఓటర్ సర్వేస్ చూసుకుంటే 755 శాంపిల్స్ వాళ్ళు కలెక్ట్ చేయగా షేక్పేట్లో 295 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవచ్చని వీళ్ళు చెప్తున్నారు. అలాగే బీఆర్ఎస్ 360 స్థానాలు కైవసం చేసుకోవచ్చు, బీజేపీ 70, అదర్స్ 30. ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే కాంగ్రెస్కి 39% ఓట్లు పడి అని చెప్పి ఎగ్జిట్ పోల్లో వీళ్ళు వెల్లడిస్తున్నారు. ఇదంతా కాకుండా మనం చూసుకుంటే శాంపుల్ సర్వే మనం చూసుకుంటే బీఆర్ఎస్కి 48% ఇక్కడ షేక్పేట్లో గెలిచే స్కోప్ ఉంది, ఓట్లు పడి. బీజేపీకి 9, అదర్స్ 4. మన షేక్పేట్లో చూసుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ లీడింగ్లో ఉంది బై 9%. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 9% వెనుకబడి ఉంది ఇక్కడ. అండ్ రెహమత్ నగర్లో చూసుకుంటే 590 శాంపుల్ ఓట్ సర్వే చేయగా దీంట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అగైన్ 295 గెలుచుకోవచ్చు శాంపుల్ సర్వేస్ ప్రకారం. బీఆర్ఎస్ 210, బీజేపీ 40 మాత్రమే ఉంది ఇక్కడ. అండ్ మనం చూసుకుంటే ఇక్కడ అదర్స్ 45. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూసుకుంటే రెహమత్ నగర్లో చాలా కాంట్రాస్ట్గా షేక్పేట్ కంటే 50% ఓట్లు కాంగ్రెస్కి మద్దతుగా కనిపిస్తుంది, ఫేవరబుల్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అండ్ బీఆర్ఎస్కి కేవలం 36% డెంట్ పడినట్టు ఇక్కడ అనిపిస్తుంది మనకి ఖచ్చితంగా. బీజేపీ యాజ్ యూజువల్ సింగిల్ డిజిట్స్లో ఫాలో అవుతున్నారు కాబట్టి పైన వీళ్ళు 7%కి నమోదయ్యారు, అదర్స్ 8%. మళ్ళీ వెంగళరావు నగర్కి వెళ్ళి చూసుకుంటే టోటల్ 550 శాంపుల్ సర్వేలు ఇక్కడ ఓట్స్ చేయగా దీంట్లో 270 స్థానాలు మళ్ళీ కాంగ్రెస్ కైవసం చేసుకోవచ్చు. 250 సర్వేలు ప్లస్లో ఉన్నారు. బీఆర్ఎస్ చూసుకుంటే 245గా ఉంది, బీజేపీ కేవలం 20 తగ్గుతూ వెళ్తుంది వీళ్ళ గణాంకాలు ఏరియా వైజ్ చూసుకుంటూ ఉంటే. అదర్స్ 15. విచిత్రం ఏంటంటే ఇక్కడ కూడా మనం చూసుకుంటే వెంగళరావు నగర్లో కాంగ్రెస్ 49%, బీఆర్ఎస్ 45%. ఇక్కడ కూడా 4% ఆధిక్యతలో కాంగ్రెసే ఉంది, బీఆర్ఎస్ వెనకంజలో ఉంది. ఉట్టి షేక్పేట్లో మాత్రమే 9% ఆధిక్యంలో ఉంది బీఆర్ఎస్. ఇప్పుడు చూసిన 3 స్థానాల్లో 1 స్థానం మాత్రమే ముందంజలో ఉంది, 2 స్థానాల్లో వెనుకుంది. అండ్ బీజేపీ యాజ్ యూజువల్ సింగిల్ ఫిగర్ 4%. బోరవండలో చూసుకుంటే మనం 540 శాంపుల్ సర్వేస్ చేయగా దాంట్లో 210 కాంగ్రెస్కి ఫేవరబుల్గా ఉంది, 290 ఇక్కడ విచిత్రంగా బీఆర్ఎస్కి గణాంకాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి, బీజేపీకి 25. ఇది పక్కన పెడితే అదర్స్ 20. మళ్ళీ మనం చూసుకుంటే బోరబండలో 39% మాత్రమే ఇక్కడ కొంచెం కాంగ్రెస్ వీక్గా ఉంది. బీఆర్ఎస్ చూసుకుంటే 53% ఇక్కడ వీళ్ళకి ప్లస్లో ఉన్నారు, ఇక్కడ షేక్పేట్లో కూడా ప్లస్లో ఉన్నారు. అండ్ మనం చూసుకుంటే కాంగ్రెస్ రెహమత్ నగర్, బెంగళూరు నగర్లో ప్లస్లో ఉన్నారు. ఇక్కడ మనం డివిజన్లో చూసుకుంటే కనుక అతి హీనంగా 14% డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ ఎర్రగడ్డలో చూసుకుంటే 405 శాంపిల్స్లో మనం సర్వే నిర్వహించగా దీంట్లో 205 సర్వేలు ఫేవరబుల్గా కాంగ్రెస్కి ఉన్నాయి, 175 శాంపిల్స్ బీఆర్ఎస్కి ఫేవర్గా ఉన్నాయి, 15 బీజేపీ. ఇదంతా కాకుండా అదర్స్ 10. ఇక్కడ కాంగ్రెస్ మళ్ళీ ముందంజలోకి వచ్చింది, 51% మంచి గణాంకం. ఇక్కడ బీఆర్ఎస్ 43% ఉంది, యాజ్ యూజువల్ బీజేపీ మళ్ళీ సింగిల్ డిజిట్లోనే ఉంది 4%. ఇక్కడ కాంగ్రెస్ ఎర్రగడ్డలో లీడింగ్లో కనిపిస్తుంది మనం చూసుకుంటే కనుక బై నాట్ లెస్ దెన్ 7% డివిజన్ ఇక్కడే వచ్చేసింది. యూసఫ్ కూడా 350 శాంపిల్స్ కనుక సర్వే చేస్తే దాంట్లో 175 కాంగ్రెస్కి ప్లస్గా వెళ్ళింది, 140 బీఆర్ఎస్, బీజేపీ 20, మళ్ళీ అదర్స్ 15. ఇక్కడ మళ్ళీ మేజర్ డిఫరెన్స్ వచ్చింది, కాంగ్రెస్కి 50% దాకా ఓట్లు కాంగ్రెస్కి పడే సూచనలు కనిపిస్తున్నాయి శాంపిల్ సర్వే ప్రకారం. ఇక్కడ కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది, ఎందుకంటే బీఆర్ఎస్ కేవలం 40%. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ 10% ఆధిక్యంలో ఉంది, క్లియర్గా కనిపిస్తుంది చూసారా. అండ్ యాజ్ యూజువల్ సింగిల్ డిజిట్లో బీజేపీ ఉంది. సోమాజిగూడలో 260 శాంపిల్ సర్వే చేయగా దీంట్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ 120 స్థానాలు, బీఆర్ఎస్ 105 స్థానాలు, బీజేపీ 10, అదర్స్ 25. దీంట్లో కూడా మనం చూసుకుంటే కాంగ్రెస్ ఆధిక్యంగా ఉంది రేస్లో 46%, బీఆర్ఎస్కి కేవలం 40% ఉంది, అదర్స్ 4% ఉంది. ఒక్కసారి లిస్ట్లో చూసుకుంటే షేక్పేట్లో చూసుకుంటే బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది, రెహమత్ నగర్లో చూసుకుంటే
అగైన్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. మళ్ళీ వెంగళరావు నగర్ చూసుకుంటే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. బోరబండ చూసుకుంటే బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఎర్రగడ్డ చూసుకుంటే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. యూసఫ్ కూడా కాంగ్రెస్, సోమాజీ కూడా కాంగ్రెస్. ఈ రకంగా చూసుకుంటే టోటల్ 3455 శాంపుల్ ఓట్ సర్వే చేయగా దాంట్లో 1570 గణాంకాలు ఈరోజు శాంపుల్ సర్వే ఓట్లు కాంగ్రెస్కి ఫేవరబుల్గా ఉంటే 1525 బీఆర్ఎస్కి ఫేవరబుల్గా ఉన్నాయి. బీజేపీ కేవలం 200లో మిగిలిపోయింది. ఐ థింక్ దిస్ పార్టీ ఈజ్ అవుట్ ఆఫ్ ద గేమ్. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక అండ్ అదర్స్ 160 స్థానాలు. మనం ఓట్ పర్సంటేజ్ లెక్కను చూసుకుంటే కనుక శాంపుల్ సర్వేలో 46% కాంగ్రెస్కి రాగా 43% మాత్రమే బీఆర్ఎస్కి వచ్చింది. ఇది శాంపుల్ ఓట్ సర్వే, చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు నిర్వహించారు. దీంట్లో మనం చూసుకుంటే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ నెక్ టు నెక్ వెళ్ళింది. ఇన్ని కుటుంబ నేపథ్యాలు, ఎమోషనల్ డ్రామా, నేటివ్ డ్రామా, ఆంధ్ర డ్రామా, హైడ్రా డ్రామా, ఇన్ని డ్రామాల మధ్యలో ట్వీట్ల డ్రామా, ప్రతి ఒక్కళ్ళు కొట్టుకొని పరస్పరంగా యుద్ధం చేసిన తర్వాత ఖచ్చితంగా ఇద్దరు టగ్ ఆఫ్ వార్ ఇచ్చిన తర్వాత ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు, సర్వే శాంపుల్స్ ప్రకారం చూస్తే కనుక కాంగ్రెస్ ఇస్ గోయింగ్ టు విన్ బై 3 to 8% ఓట్ షేర్. 3 నుంచి 8% వరకు ఓట్ షేర్తో కాంగ్రెస్ గెలవచ్చు అని ఉంది. కానీ ఈ ఫిగర్స్ మారచ్చు. నవంబర్ 14న మెయిన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఫైనల్ వర్డిక్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. దీనికంటే వెళ్ళే ముందు ఒకసారి డెమోగ్రాఫిక్ వ్యూలో ఎవరికి ఎంత ఓట్ పర్సెంటేజ్ వచ్చింది అనేది కూడా చూద్దాం. ఇప్పుడు ఒకసారి గ్రాఫికల్ ఇంటర్ప్రిటేషన్ చూద్దాము. చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు నిర్వహించిన శాంపుల్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఈ రోజు జూబ్లీ హిల్స్ లో ముగిసిన ఎన్నికలు యుద్ధం అవ్వనిండి వాట్ ఎవర్ దాంట్లో చూసుకుంటే ఐఎన్సీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ కి 46% దాకా ఓట్లు నమోదవుతాయి అని చెప్పి వాళ్ళు అంచనా ఇచ్చారు. బీఆర్ఎస్ కి 43, బీజేపీ సింగిల్ డిజిట్ లో ఇక్కడెక్కడో కింద ఉంది, అదర్స్ 5. క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే 3% డిఫరెన్స్ కనిపిస్తుంది. కానీ వాళ్ళు ఇచ్చిన అంచనా మాత్రం 3 నుంచి 8% వరకు డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ అందరం ఖచ్చితంగా నవంబర్ 14 ఫైనల్ రిజల్ట్స్ అవుట్ అయ్యేదాకా వేచి ఉండాలి. ఇది కుటుంబాల మధ్యలో జరిగిన యుద్ధంలాగా కనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరు ఓడినా ఎవరు గెలిచినా పరువు మీదకి వచ్చే సిచ్యువేషన్ ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఉంది. ఇది చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు ఇచ్చిన శాంపుల్ ఓట్ సర్వే మీద బేస్ చేసుకున్న షో మాత్రమే. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.